Hello guys, welcome to the session. And ఇవాళ సెషన్లో మనం హౌ టు స్టేక్ బిఎన్టీఎక్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ బిఎన్టీఎక్స్ని స్టేకింగ్ చేసుకోవాలంటే యూ నీడ్ ట్రాన్ లింక్ ప్రో వాలెట్. సో బిన్టెక్స్ని స్టేకింగ్ చేసుకోవడానికి ట్రాన్ లింక్ ప్రో అనే వాలెట్ కావాలి. సో ఆ వాలెట్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేది జస్ట్ చూపిస్తాను. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి జస్ట్ ట్రాన్ లింక్ ప్రో, సో ద ఫస్ట్ వన్ ఉంది కదా ట్రాన్ లింక్ ప్రో, ద బెస్ట్ ట్రాన్ వాలెట్ అని ఉంది కదా. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ సెటప్ చేసుకున్నాను. సో కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నా వాలెట్. ఓకే, సో నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నా అండ్ దిస్ ఈజ్ మై వాలెట్. సో ఫస్ట్ బిఎన్టీఎక్స్ని స్టేక్ చేసుకోవాలంటే సో టీఆర్ఎక్స్ అనేది మ్యాండేటరీ, బికాజ్ మనకి గ్యాస్ ఫీ అనేది, సో గ్యాస్ ఫీ మీన్స్ ట్రాన్సాక్షన్ ఫీ, స్టేక్ చేసుకోవడానికి ట్రాన్సాక్షన్ ఫీ టీఆర్ఎక్స్లో సో డిడక్ట్ అవుతుంది కాబట్టి టీఆర్ఎక్స్ అనేది మ్యాండేటరీ అండ్ ఆల్సో బిఎన్టీఎక్స్. సో ఇప్పుడు స్టేక్ ఎలా చేసుకోవాలో చూస్తాం. ఓకే, సో ఇక్కడ మీకు అసెట్స్, మార్కెట్, డిస్కవర్ అండ్ మై అనే ఆప్షన్ ఉన్నాయి కదా. ఇక్కడ డిస్కవర్లోకి వెళ్ళాలి. సో డిస్కవర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, డాప్ అనేసి ఇక్కడ సెర్చ్ చేయాలి. సో నేను నా రెఫరల్ అడ్రస్తో సెర్చ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై రెఫరల్ అడ్రస్. సో రెఫరల్ అడ్రస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకే, ఎంటర్. సో ఇప్పుడు బిన్టెక్స్ స్టేకింగ్ యాప్ యొక్క వెబ్సైట్ అనేది ఆటోమేటిక్గా లోడ్ అయిపోయింది. సో ట్రాన్ లింక్ ప్రో వాలెట్లోకి వెళ్ళేసి డిస్కవర్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మన బిన్టెక్స్ వెబ్సైట్, స్టేకింగ్ యాప్ రిలేటెడ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీ వాలెట్కి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది. సో వాలెట్ అడ్రస్ అంటే మీరు ప్రజెంట్ ఏ వాలెట్కి అయితే కనెక్ట్ అయినారో అది సో వాలెట్ అడ్రస్సు అండ్ రెఫరల్ అడ్రస్. సో మీరు ఏదైతే రెఫరల్ అడ్రస్గా వాడారో సో దాన్ని, సో ఇది రెఫరల్ అడ్రస్ అండ్ సో మీ రెఫరల్ లింక్. సో మీరు ఎవరికైనా రెఫర్ చేసుకోవాలంటే సో దిస్ రెఫరల్ లింక్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డైరెక్ట్గా కాపీ లింక్ అనేసి ఆప్షన్ ఉంది కదా, ఈ కాపీ లింక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అది మీకు రెఫరల్ అడ్రస్ అనేది కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు మీది డైరెక్ట్గా మీ వాలెట్ నుంచి మన స్టేకింగ్ యాప్ లింక్ ద్వారా వచ్చారు కాబట్టి ఇక్కడ మీకు డైరెక్ట్గా మీ వాలెట్లో టీఆర్ఎక్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బిఎన్టీఎక్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది డైరెక్ట్గా చూపించేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా టోటల్ స్టేక్డ్, టోటల్ రెఫరల్ బోనస్ అనేది చెప్తాను ఏంటనేసి. ఇప్పుడు టోటల్ స్టేక్డ్ అనేసి ఉన్నాయి కదా. సో మనము బిఎన్టీఎక్స్ ఎన్నైతే స్టేక్ చేస్తామో ఆ టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత టోటల్ రెఫరల్ బోనస్, సో మీరు ఎంతమందికి అయితే రెఫర్ చేస్తారో మీకు సో రెఫరల్ బోనస్ రిసీవ్ అవుతుంది కదా. సో ఆ రెఫరల్ బోనస్ అనేది ఇక్కడ టోటల్ రెఫరల్ బోనస్లో చూపిస్తుంది. ఓకే, అండ్ ఫస్ట్ మనము స్టేక్ క్రియేట్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి, ఇక్కడ క్రియేట్ స్టేక్ అనేసి బటన్ ఉంది కదా, ఈ బటన్ పైన క్లిక్ చేయాలి. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఇట్. క్రియేట్ స్టేక్ అమౌంట్, సో అమౌంట్ వచ్చేసి మినిమం 100 బిఎన్టీఎక్స్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, మినిమం 100 బిఎన్టీఎక్స్ అనేది స్టేక్ చేయడం మ్యాండేటరీ. సో మ్యాక్సిమం 10 lakhs. సో మ్యాక్సిమము సో 10 lakhs వరకు బిఎన్టీఎక్స్ మీరు స్టేక్ చేసుకోవచ్చు. సో ఏపీవై 24 months 60% ఏపీవై. సో దట్ మీన్స్ ఎవ్రీ ఇయర్ మీకు 60% ఏపీవై వస్తుంది. 24 monthsకి 120% వస్తుంది. ఓకే,
So I'm clicking on stake. Wait, sorry, I need to enter the number. So create stake, enter amount would like to enter. నేను 100 బియ్యం టేక్స్ ఎంటర్ చేస్తున్నా. సో అప్రూవ్ ఫర్ స్టేక్. సో ఇలా ఆథరైజేషన్ స్టెప్ వస్తుంది. సో మీరు దీన్ని క్లిక్ ఆన్ కంటిన్యూ. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇలా పేజ్ వస్తుంది. అండ్ అగైన్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్. అండ్ మీ వాలెట్లో మీరు స్టార్టింగ్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో దిస్ ఇస్ యువర్ వాలెట్ పాస్వర్డ్. అండ్ క్లిక్ ఆన్ డన్. సో ఇప్పుడు నాది స్టేక్ అప్రూవ్ అవుతుంది. సో ఇట్ ఈస్ లోడింగ్. డన్. సో అప్రూవ్ సక్సెస్ఫుల్లీ. సో దట్ మీన్స్ ఏంటంటే నేను 100 బిఎన్టీఎక్స్ని స్టేక్ చేయడానికి అప్రూవ్ చేశాను. సో అది నాది అప్రూవల్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓకే, సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఇట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ పేజ్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది. సో రిఫ్రెష్ అయిన తర్వాత సో మీరు ఏదైతే ఇప్పుడు స్టేక్ అప్రూవ్ చేశారు కదా, ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటి? క్రియేట్ స్టేక్. సో క్రియేట్ స్టేక్ పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు ప్రీవియస్గా అప్రూవ్ చేయడానికి ఎంతైతే అమౌంట్ ఎంటర్ చేశారో సేమ్ అమౌంట్ ఎంటర్ చేయాలి. బికాజ్ ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టేక్ అనేది అప్రూవ్ చేయాలి. సో సెకండ్ స్టెప్ ఏంటి? స్టేక్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి? నేను ప్రీవియస్గా అప్రూవ్ చేయడానికి ఎంతైతే అమౌంట్ ఎంటర్ చేశానో సేమ్ అమౌంట్ ఎంటర్ చేస్తున్నా. సో 100 ఎంటర్ చేస్తున్నాను ఇంతకుముందు, 100 బిఎన్టీఎక్స్. ఇప్పుడు కూడా 100 బిఎన్టీఎక్స్ ఎంటర్ చేశాను. నవ్ క్లికింగ్ ఆన్ స్టేక్. సో ఇలా సో కన్ఫర్మ్ ద ట్రాన్సాక్షన్ అని వస్తుంది. సో క్లిక్ ఆన్ కన్ఫర్మ్. సో అగైన్ పాస్వర్డ్. సో క్లిక్ ఆన్ డన్. ఇప్పుడు నాది స్టేకింగ్ ఫైనల్ స్టెప్లో క్రియేట్ అవుతుంది. టూ స్టెప్స్ గైస్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు స్టేక్ను అప్రూవ్ చేయాలి, మళ్ళీ సేమ్ అమౌంట్తో మీ స్టేక్ని సక్సెస్ఫుల్గా ఫైనలైజ్ చేయాలి. సో మళ్ళీ క్రియేట్ చేయాలి, సేమ్ అమౌంట్తో క్రియేట్ చేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ అప్రూవల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫర్ ఫైనలైజింగ్ ద స్టేక్. డన్. యువర్ స్టేకింగ్ సక్సెస్ఫుల్లీ. సో నాది స్టేకింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. డన్. సో ఇలాగే స్టేక్ క్రియేట్ చేయడం. సో నవ్ ఐ విల్ షో యూ. సో చూసారా, సో నా బ్యాలెన్స్లో నుంచి సో టీఆర్ఎక్స్ ఆటోమేటిక్గా సో కట్ అయింది అండ్ బిఎన్టీఎక్స్ బ్యాలెన్స్ కట్ అయిపోయింది. సో ఇంతకుముందు నాది సో 600 బిఎన్టీఎక్స్ ఉండే, ఇప్పుడు ఎంత? సో 100 బిఎన్టీఎక్స్ స్టేక్ అయ్యాయి కాబట్టి 100 బిఎన్టీఎక్స్ ఆటోమేటిక్గా వాలెట్లో నుంచి సో డిడక్ట్ అయిపోయాయి. ఇక్కడ టోటల్ స్టేక్డ్ బ్యాలెన్స్. సో ఇందాక చెప్పాను కదా నేను
టోటల్ స్టేక్ అంటే మనం ఎంతైతే స్టేక్ చేస్తామో ఆ బ్యాలెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత సో టోటల్ రెఫరల్ బోనస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ సో అన్క్లైమ్డ్ రివార్డ్స్ అనేసి ఇక్కడ ఆటోమేటిక్గా మీకు సో క్లాక్ రన్ అవుతుంది కదా, ఇదేంటంటే మీకు ఎవ్రీ సెకండ్ సో మీ రివార్డ్స్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇది సో రెఫరల్ అవైలబుల్ బోనస్. సో మీరు మీ రెఫరల్ చేసిన బోనస్ ఏదైతే ఉంటుందో ఆ బోనస్ మొత్తం ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి మీది స్టేక్ సో సక్సెస్ఫుల్గా డిపాజిట్ అయిందా లేదా అని చెప్పేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సెలెక్ట్ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే సో మీకు ఇక్కడ ఆటోమేటిక్గా చూపించేస్తుంది. సో మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేశారు, డేట్ ఏంటి, టైము, సో ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా చూపించేస్తుంది. ఇక్కడ మీకు ఏంటి సో క్లాక్ కూడా రన్ అవుతుంది. సో వన్స్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ అలౌ అన్స్టేక్, సక్సెస్ఫుల్. Again, if you click on deposit, సరే సో 59 days 23 hours ఇక్కడ మీకు ఆటోమేటిక్గా క్లాక్ కూడా రన్ అవుతుంది. సో నా డన్, మీరు సక్సెస్ఫుల్గా స్టేక్ క్రియేట్ చేస్తారు ఇంతే. సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్. సో దిస్ ఈజ్ యువర్ వాలెట్ అడ్రస్, ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ యువర్ రెఫరల్ అడ్రస్, ఇట్ ఈస్ యువర్ రెఫరల్ లింక్. ఇది మీ టోటల్ టీఆర్ఎక్స్ బ్యాలెన్స్. సో మీ వాలెట్లో ఎంతైతే సో టీఆర్ఎక్స్ బ్యాలెన్స్ ఉన్నాయో అది బిఎన్టీఎక్స్ బ్యాలెన్స్, టోటల్ స్టేక్ బ్యాలెన్స్ అండ్ యువర్ టోటల్ రెఫరల్ బోనస్ విల్ షో హియర్ అండ్ క్లైమబుల్ రివార్డ్స్. మీరు ఏదైతే మీకు స్టేక్ చేసుకుని ఉంటారు కదా అది మీకు ఆటోమేటిక్గా రివార్డ్స్ వస్తాయి కదా. ఇఫ్ యూ క్లిక్ ఆన్ క్లైమ్ స్టేక్ రివార్డ్స్ అంటే ఈ క్లైమ్ స్టేక్ రివార్డ్స్ పైన మీరు క్లిక్ చేస్తే సో మీ రివార్డ్స్ అనేవి ఆటోమేటిక్గా మీ వాలెట్లోకి విత్డ్రా అయిపోతాయి. ఇక్కడ మీకు ఏంటి మినిమం విత్డ్రాల్ వచ్చేసి 5, ఇట్ ఈస్ మ్యాండేటరీ. 5 విత్డ్రాల్ అయితే ఆటోమేటిక్గా మీకు విత్డ్రాల్ పైన క్లిక్ చేస్తే విత్డ్రా అయిపోతాయి. సేమ్ ఇది కూడా అంతే. సో రెఫరల్ అవైలబుల్ బోనస్ ఉంది కదా ఇక్కడ కూడా అంతే. ఏంటి ఇప్పుడు నాకు సో 0 బిఎన్టీఎక్స్ ఉన్నాయి కాబట్టి అవ్వలేదు. సో రెఫరల్ అవైలబుల్ బోనస్, సో మినిమం బోనస్ ఎంత 100 బిఎన్టీఎక్స్ అయితే మీకు ఇక్కడ మీరు ఆటోమేటిక్గా క్లైమ్ రెఫరల్ రివార్డ్ ఉంది కదా, సో క్లైమ్ రెఫరల్ రివార్డ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ రెఫరల్ రివార్డ్ బోనస్ ఏదైతే వచ్చిందో అది మీకు వాలెట్కి ఆటోమేటిక్గా క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడ మీకు మినిమం రెఫరల్ విత్డ్రాల్ బోనస్ ఎంత ఉండాలంటే 100 ఉండాలి. 100 బిఎన్టీఎక్స్ ఉంటే మీరు వాలెట్కి ఆటోమేటిక్గా విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ. సో మీకు స్టేకింగ్ రివార్డ్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా, స్టేక్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పినా కానీ సో మన బిన్టెక్స్ ఫీచర్స్ వెబ్సైట్లో లైవ్ చాట్ సపోర్టు ఉంటుంది, 24/7 ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కానీ యూ కెన్ ఆస్క్ డౌట్స్. ఓకే.